హాయ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూసారా? నైట్ చూసారా? నేను నైట్ చూడలేదు, ఇప్పుడే నేను చూశాను. ఎలా అనిపించింది? హరీష్ లైఫ్లో మారడు అన్నట్టే అనిపించింది కదా, నాకు అలాగే అనిపించింది. ఈరోజు చూడకపోతే నైట్ చూస్తారు కదా, నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హరీష్ అయితే ఈ షోనే కాదు, ఆయన ఇంకా ఎన్ని షోలకు వచ్చినా కానీ ఆయన మారడు. అనిల్ గారు అదే అన్నారు. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ కప్పులు అని చెప్పంటే మనకు మనం చెప్పుకోవడం కాదు, అవతల వాళ్ళు మనకి చెప్తేనే మనం అప్పుడు పర్ఫెక్ట్ అవుతాము. అంతేగాని మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే మనము పర్ఫెక్ట్ కప్పులు కానే కాదు అనేసి అనిల్ గారు అయితే చెప్పారు. నాకైతే అవును అది నిజమే అన్నట్టు అనిపించింది. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్కి కాకుండా లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళదామా? నోకరాజు డ్యాన్స్లో నోకరాజు షర్ట్ ఇప్పేస్తున్నాడు, శ్రీముఖి ఏమో అట్టెళ్ళిపోయింది. లయ గారేమో కళ్ళు మూసుకొని వామ్మో నిన్ను చూడలేను అని చెప్పేసి లయ గారు వాళ్ళ అమ్మాయితో సాంగ్తో వచ్చేసి ఒక పక్క చెయ్యి బాగలేదు, చెయ్యి బాగాలేకపోయినా డాన్స్ చేస్తున్నారు. అనిల్ గారు ఉండేసి ఒక చెయ్యి బాగాలేదు, అది డ్యాన్స్ చేస్తున్నట్లేదు, ఆ అమ్మని పట్టుకొని ఇట్రా 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 అని లాగుతున్నట్టే ఉంది, డ్యాన్స్ లాగా లేదు అని చెప్పని అన్నారు. శ్రీముఖి అయితే ఓ అమ్మో ఓర్నాయనో అని చెప్పేసి శ్రీముఖి అయితే పక్కకి వెళ్ళిపోయింది. అంత పెద్ద కళ్యాణే, అంత కండలో ఉన్న కళ్యాణే షర్ట్ ఇప్పలేదు, నువ్వెందుకు ఇప్పుతున్నావు షర్టు అంటే నాకు వస్తున్నాయి మేడం, ఇక్కడ కండలు వస్తున్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు నోకరాజు. వామ్మో ఎందుకు ఎందుకు ఇదంతా అవసరమా అన్నట్టు అనిపించింది. అందులో నైట్ చూసిన వాళ్ళైతే అబ్బా అరాచకం, సింగిల్ అయితే సింద్రపట్టు ఉండదు అనుకుంటా వాళ్ళకి. అదే శ్రీముఖి అంటుంది, మామూలుగా ఇక్కడ ఉంటే నాకు చలి పెట్టేది, అట్లాంటిది ఇప్పుడు చలి పెట్టట్లేదు, చెమట పోస్తుంది అని చెప్పని అంటుంది. అందుకే నైట్ చూడలే, డే టైమే నేను చూసా. కొన్ని ప్రోగ్రామ్స్ నైట్ చూడలేం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇంకా అంజలి పవన్ డ్యాన్స్ చేశారు కదా, వాళ్ళ సాంగ్ కూడా బాగుంది. నాకెందుకో అంజలి పవన్ అయితే నాకెందుకో కన్నింగ్గా అనిపిస్తున్నది నాకు. ఎందుకు అంటే వీళ్ళ విషయంలో చెప్తాను. ఇప్పుడు భాను జానుకి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ లేదని చెప్పేసి అంజలి పవన్ అయితే చెప్పింది. ఎందుకంటే నేను మొన్న ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చేసి ఎవరు రొమాంటిక్ అంటే బాగుండి మా ఆయనే రొమాంటిక్, నాకు నచ్చితే నేను రొమాన్స్ చేస్తాను లేకపోతే లేదు అనిందంట. అంతలోపల అంజలి ఉండేసి మా ఆయన కూడా ఇలా రొమాంటిక్గా ఉంటే బాగున్ను అని చెప్పనిందంట. అంత సెన్సిటివ్ టాపిక్ని ఎందుకు తీయాలా బయటికి? తీయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు మనం మన హస్బెండ్స్తో ఎలా ఉంటున్నామో బయట వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అంతలోపల ఇంకా జాను ఉండి అంటుంది, మొన్న ఆ మాట అనింది, మా ఆయన కూడా ఇంత రొమాంటిక్గా ఉంటే బాగున్ను అని చెప్పనింది. నేను దాన్ని అయితే నేను బయటకు తెలియదు, అది నా క్యారెక్టర్ అని చెప్పేసి అంజలిని ఆ మాట అనింది జాను. నాకైతే సూపర్ అనింది అబ్బా అనిపించింది. అంజలి వాళ్ళు కన్నింగ్ లాగా అనిపిస్తుంది. అంజలి అయితే మరీ ఉంటారు కదా, అమ్మలకు ముచ్చట, వాళ్ళ ముచ్చట, వీళ్ళు ముచ్చట అన్నీ తీసుకొని మనకేది మైనస్గా ఉంటుందో, మనం ఎప్పుడు లోలో ఉంటామో అప్పుడు ఆ పదాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు చాలా డేంజర్ ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా. అందరిది బాగా మంచి కప్పులు అనిపిస్తుంది. అట్లీస్ట్ పెళ్ళి కానీ కప్పుల్లో కూడా నాకు ఓకే వీళ్ళు ఒక కమిట్మెంట్తో ఉన్నారు కదా, పెళ్ళి చేసుకుంటారులే అనిపిస్తుంది. కానీ ఈ ఒక్క అంజలి పవన్దే నాకెందుకు నచ్చదు. వాళ్ళు అంటే ఎందుకో చెప్తున్నాను కదా, పూర్తిగా లేదు, సాటిస్ఫైగా లేదు, కన్నింగ్ కప్పులాగా అనిపిస్తుంది. ఇంకా పవన్ ఏమో కానీ అంజలి మాత్రమో నాకు అట్లాగే అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? ఇంకా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేసుకొని ఇంకా సాంగ్ అయితే వేసుకున్నారు. ఇంకా వచ్చి సాండ్రా మహేష్ వీళ్ళ డైలాగ్స్ చెప్పాలి కదా. వీళ్ళు ఎవరు ఫస్ట్ వీళ్ళకి చెప్తాను చూడండి. నోకరాజు వాళ్ళది వచ్చేసి, మనము ఒక క్రికెట్ టీంని తయారు చేస్తామా 2 క్రికెట్ టీంని తయారు చేస్తామా అని అడిగేసరికి వినపల్ల ఒరే ఒరే అని చెప్పి అంటా ఉన్నారు ఎవరు నోకరాజు. దానికి వచ్చేసి మాస్టర్ కాదు అనిల్ గారు చెప్పారు, వెళ్ళి చొక్కా పట్టుకొని 2 పీకు అప్పుడు చెప్తారనేసరికి ఇంకా పోయి ఇట్లా చొక్కా పెట్టుకొని కొడితే అప్పుడు చెప్పారు. ఓహో అదా అని చెప్పేసి తనకి అర్థం కాలేదు. సరే ఇంకా డాన్స్ అయితే చూడలేములే, దాని గురించి ఇంకా మాట్లాడడం అనవసరం. ఇంకా అంజలి పవన్ వాళ్ళది కూడా అంతే సేమ్. ఇంకా సాంద్ర మహేష్ వాళ్ళు ఉన్నారు కదా, తను వచ్చేసి ఒరే నా కొంగు పట్టుకోవడం ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతావా మహేషా అని చెప్పేసరికి అతను కూడా కరెక్ట్గానే చెప్పారు. వాళ్ళది కూడా కొంచెం పర్వాలేదు. పెళ్ళి ఈ మధ్య ఫస్ట్లో వచ్చేసి నేను ఏంటి ఈ అమ్మాయి వచ్చేసి ఎంత ఏడుస్తూనే ఉంది, ఆయనేమో ఆమెను బుజ్జగిస్తూనే ఉన్నాడు,
ఇప్పుడు వచ్చేసి విడాకులు తీసుకొని కూడా అతన్ని రెండో పెళ్లి చేసుకున్నా కూడా వచ్చేసి అంత సాధించుకొని ఉంటుంది ఏంది అని చెప్పి అనుకున్నాను. పర్వాలేదు, వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నది, ఒక అండర్స్టాండింగ్. ఇంకా తర్వాత వచ్చేసి కళ్యాణ్ వాళ్ళు వచ్చేసి డ్యాన్సు, కళ్యాణ్ వచ్చేసి ఆ అమ్మాయి కండలు పెంచడం కాదు, నా మీద ప్రేమ పెంచు అని చెప్పని అనింది కదా బాసంతి. దానికి వచ్చేసి అయినా ఇంకా షర్ట్ ఇప్పేసరికి శ్రోకి అయ్యో బాబోయ్ అని చెప్పి అటు తిరుక్కొని ఉండింది. పాపం ఆ అమ్మాయి కూడా పెళ్లి కాలేదు కదా, అయినా పెళ్ళైనా కూడా సింగిల్గా ఉన్న పరిస్థితి కూడా అంతే అనుకోండి. పెళ్లి కాలేదు కదా, చాలా ఫీల్ అయిపోయి అటు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి కూడా వచ్చేసి. ఇంకా తర్వాత శివ అండ్ ప్రియాంక, నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు శివు అని చెప్పి అడిగింది. దానికి ఆన్సర్ చెప్పు అని శ్రీముఖి అంటే చేసుకుంటా ఈ సంవత్సరం అని చెప్పేసి అన్నారు. ఇంకా తర్వాత సిద్ధు సోనియా, అదైతే వాడైతే మరీ ముద్దులు పెట్టుకోవడమే స్టేజ్ మీద వచ్చేసి అవసరమా ఇదంతా, ఏం నేర్పిస్తున్నారు సమాజానికి అన్నట్టు అనిపించింది. కాకపోతే అది షో ఫార్మేట్ కాబట్టి ఓకే. ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళి సినిమా చూస్తున్నాం కదా, హీరో హీరోయిన్లు ఎంత ముద్దులు పెట్టుకున్నా కూడా అబ్బా ఎంత ముద్దులు పెట్టుకుంటున్నారా అని చూస్తున్నాం కూడా. ఇది కూడా అంతే, ఇది కూడా అలాగే చూడాల్సిందే. ఇంకా నటరాజు మాస్టరు అండ్ ఈ అమ్మాయి ఎందుకు నీతు డ్యాన్స్ వాళ్ళు కూడా బాగా చేశారు. నాకు ఆ కప్పులు కూడా చాలా అండర్స్టాండింగ్ కప్పులు, నాకు వాళ్ళు నచ్చుతారబ్బా. వాళ్ళ కప్పులో రియల్గానే ఉంటుంది కొంచెం. చెప్పానుగా నాకు నచ్చిందల్లా ఈ నీతు అంటున్నా సారీ అంజలి పవనే నాకు ఎందుకో నచ్చదు ఆ క్యారెక్టర్ వాళ్ళది. ఇంకొచ్చేసి ఫస్ట్ ఎవరిది అంటే ఫస్ట్ వేసింది వచ్చేసి ఇతను హరీష్తో సాంగ్ అనమాట. వాళ్ళిద్దరు డ్యాన్స్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఆమె వచ్చేసి కొంచెము నవ్వు అని చెప్పాను, కొంచెం నవ్వయ్య బాబు నీ సొమ్ము అయిపోతుంది నీ సోకేం పోతుంది అన్నట్టు నవ్వు అని చెప్పని అనింది కదా. ఆ నవ్వు అనేసరికి అతనికి అర్థమైంది, పర్వాలేదు హరీష్ ఎక్కడున్నా ఆ మాట వింటాడు అనేసి శ్రీముఖి కూడా అంటా ఉండింది. ఇక వచ్చేసి అక్కడున్న అనిల్ గారికి డౌట్ వచ్చింది, ఏమైనా వినిపిస్తున్నదేమో అనేసి. రెండోసారి నటరాజు మాస్టర్ వెళ్ళారు కదా, ఏమండి మాస్టర్ నటరాజు మాస్టర్ గారు, ఏమండి నటరాజు మాస్టర్ గారు అని పిలిచాడంటే అది వినిపిస్తున్నదా లేదా అని హెడ్సెట్ గురించి చెప్పడానికి గమనించడానికి పిలిచారు. ఆయనకి వినపడలేదులే. ఆ విధంగా వచ్చేసి ఆ రౌండ్ అయితే అయింది. దాంట్లో మనం ఇంకా సాగదీసేదేమీ లేదులే. ఇంకా మనం ఎపిసోడ్ పరంగా అయితే ఫస్ట్ నుంచి అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. అంటే లాస్ట్ నుంచి అయితే సెకండ్ బిట్ అనమాట. ఇది ఇంటర్వెల్కి ముందు, ఇది ఇంటర్వెల్ తర్వాత. నేను ఫస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ చెప్పాను, ఇప్పుడైతే ఇంటర్వెల్ ముందుకైతే నేను చెప్తానమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ శ్రీముఖి వచ్చేసింది కదా ఆ ఇంట్లోకి వచ్చేసి మెన్షన్ హౌస్లోనికే వచ్చింది. ఎందుకంటే బయట అది వీళ్ళకి డాన్సర్ కోసం అది అయితే రెడీ చేస్తున్నారు కదా, అప్పుడైతే రెడీ చేయలేదు. వీళ్ళైతే ఇంట్లోకి అయితే వచ్చేసారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత రాధా వాళ్ళు అయితే రాధా గారు వాళ్ళు అయితే మాట్లాడుకుంటా బాగుంది కదా అనుకుంటా వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఇంట్లో వచ్చి చూశారు కదా, మళ్ళీ బాగుందా అనుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. ఇక శ్రీముఖి వచ్చి చెప్తుంది, ఇప్పుడు వీళ్ళకి అండర్స్టాండింగ్లు ఉన్నాయి కదా, వీళ్ళ అండర్స్టాండింగ్ గురించి తెలుసుకుందాము అనేది చెప్తుంటుంది. సరే ఇంకా దానికి తగ్గట్టు ఇప్పుడు వాళ్ళు రాగానే పంచ డైలాగులు ఉన్నాయి కదా, పంచ డైలాగులు రాధమ్మ గారు వచ్చేసి ఒకటి నేర్చుకున్నారంట. ఏంది అంటే గుద్దుతా, మన అతను అన్నారు కదా సిద్ధు అన్నారు కదా, మార్క్స్ 2 వారాల్లో చూస్తా నేను, లేకపోతే గుద్దుతా అంటే ఏంది ఓట్లు అని గుద్దుతాము అని చెప్పి అన్నారు కదా, అది నేర్చుకున్నాను అని చెప్పి అని అనింది ఆవిడ. ఇంకా అనిల్ గారు వచ్చేసి ఏమన్నారు అంటే ఆయన నన్ను టచ్ చేసి చూడు అని చెప్పన్నారు కదా, ట్రై చేసి చూడు అన్నారు మన మాస్టర్. ఈయన వచ్చేసి నన్ను టచ్ చేసి చూడు అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు నాకు తెలిసి వీళ్ళంతా షో చూడడం లేదనుకుంటా. ఎందుకు అంత డౌట్ వచ్చింది నాకు అని చెప్పి అడుగుతారేమో. నాకు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు ఏమన్నావు హరీష్, నువ్వు టచ్ చేసి అన్నావా, ట్రై చేసి అన్నావా, ఇంకొచ్చేసి సొల్లు అన్నావా, సోది అన్నావా అని చెప్పి అడుగుతున్నారు. చూసింటే వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, అంటే వాళ్ళు షో చూడడం లేదు. పోనీ అది రాసుకోనైనా ఎవరైనా ఇచ్చున్నా చెప్పేవాళ్ళు. ఇప్పుడు షో లీడ్ చేసేవాళ్ళన్నా సరే ఇచ్చుండాల్సింది. పోనీ వీళ్ళంతా బిజీగా ఉంటారు, వాళ్ళు ఏం చూస్తారు, వీళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, బిజీగా ఉంటారు. కానీ జడ్జిమెంట్ ఇప్పుడు నాగార్జున గారు వస్తారబ్బా బిగ్ బాస్ హౌస్లో. వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ వీక్ అంతా జరిగిందంతా దానికి అడుగుతారు కదా, శనివారమే అడుగుతారు, ఆదివారం వచ్చేసి ప్రోగ్రాం పెడతారు. వీళ్ళు ఓన్లీ శనివారంలోనే ఈ 2 ప్రోగ్రాంలు అయితే పెట్టేసుకున్నారు కదా వీళ్ళైతే వచ్చేసి. నాకు అక్కడ డౌట్ వచ్చింది, వీళ్ళు షో చూడడం లేదు అనే డౌట్ అయితే వచ్చింది. మీకు అలాగే డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చింది. సరే ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా లయ గారు అయితే ఏం చెప్పలేదు, ఆమెకేమంత
పంచ డైలాగ్ ఏమి ఇవ్వలేదేమో, ఆమె అయితే చెప్పలేదు ఇంకేమి డైలాగు. సరే ఫస్ట్ మీరు అప్పుడు చెప్పింది శ్రీముఖి, సరే ఇక్కడ వీళ్ళు ఎవరు పాసు ఎవరు పేరు ఎవరికి అండర్స్టాండింగ్స్ ఉందో మనమైతే చూస్తామా, వైబ్ ఎవరికి వైబ్ ఎక్కువ ఉందో ఎవరికి వైబ్ ఎక్కువ లేదో మనమైతే చూద్దామా అనేసి చెప్పింది. ఎవరికి, అనిల్ గారికి వాళ్ళకి మాస్టర్లకు అయితే చెప్పింది. ఓకే చూద్దాము అనేసి వాళ్ళైతే ఉన్నారు. సరే ఇంకా ఫస్ట్ అనిల్ గారు ఎప్పుడైనా సరే ఎవరు కావాలంటే హరీషే కావాలంటాడు ఆయన. లాస్ట్ వీక్ కూడా హరీష్నే పిలిచారు కదా, ఇప్పుడు కూడా హరీష్నే పిలిచినారు. సోనియా హరీష్ వచ్చేసి చెప్పారు ఎవరెవరు అంటే ఎవరికి ఇచ్చారబ్బా ఫస్ట్ పాసు ఫెయిల్ అనేసి, సోనియా వాళ్ళు ఫెయిల్, పాస్ ఎవరికి ఇచ్చారు, పాస్ ఎవరికి ఇచ్చారు రాసిన సోనియా సిద్ధు అని వెబ్ ఫస్ట్ అనిలు చెప్తా, ఒక్క నిమిషం ఆయన వెయిట్ చేయండి, రాసి పెట్టాను నేను మళ్ళీ. హరీషు వచ్చి సిద్ధు అండ్ సోనియా, హరీష్ వెబ్ ఉంది. లాంచ్ డే రోజు ఫెయిల్ అన్నారు. టాస్క్ పైన వాళ్ళు మాకు ఇవ్వలేదు, రివెంజ్ వచ్చి వీళ్ళు ఫెయిల్ అన్నారు. ఫెయిల్ సోనియా వచ్చి ఫెయిల్, వెబ్ లేదు, టాస్క్ ఓడిపోయాము వాళ్ళు సిద్ధు అండ్ సోనియా. హరిత హరీష్ వచ్చారు. సిద్ధు అండ్ సోనియా వైబ్ లేదు అనేసి, హరీష వాళ్ళ వెబ్ ఉంది అనేసి, హరిత వెబ్ ఉంది. లాంచ్ డే రోజు వెబ్ లేదని సోనియాకి. ఓకే అర్థమైంది, అంత చదవాల్సి వచ్చింది నేను. హరిత హరీష్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అంజలి పవన్ ఉన్నారు కదా, మేము స్టార్టింగ్ రోజు వచ్చేసి మీకు వైబ్ లేదు అని చెప్పన్నాము, ఎందుకంటే ఆయన మ్యారేజ్ యానివర్సరీ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పన్నారు కదా, దానికి మేము అన్నాం కదా. ఇప్పుడైతే వచ్చేసి మీరు సూపర్ కప్పులు, మీకు వచ్చేసి వైబ్ అయితే మీ ఇద్దరికి ఉంది అనేసి హరీష్ అయితే చెప్పాడు. ఇంకా వైబ్ ఎవరికి లేదు అంటే సోనియాకి సిద్ధుకి అయితే వైబ్ అనేది లేదు అని చెప్పని అన్నాడు. ఎందుకు అంటే అతను ఏదైనా టాస్క్ పరంగా చూసుకుంటే వాళ్ళు కనిపించట్లేదంట, అసలు వీళ్ళే కనిపించట్లేదు, వీళ్ళే అసలు రూమ్లో నుంచి బయటకే రావట్లేదు. కానీ వీళ్ళకైతే ఉంది. సోనియా సిద్ధుకి చాలా క్యూట్ కపుల్, వాళ్ళు తిట్టుకున్నా కూడా చాలా కామెడీగా అసలు కోపం రాకుండా వాళ్ళే తిట్టుకుంటారు, అది కూడా బాగా నచ్చింది. వీళ్ళిద్దరిదే బాగా అనిపించింది, మీ ఇద్దరిది లేదు అనేసరికి ఇంకా సోనియా అయితే చెప్పింది, ఇప్పుడు మేము బయట అంటే టాస్క్ పరంగా కావచ్చు ఇంకేదైనా పరంగా కావచ్చు, మేము బయట అలా ఉన్నా లోపల కూడా చూసి ఉంటే బాగుండేది, మేము ఎలా ఉన్నామో లేదో, మీరే అసలు బయటికి రావడం లేదు, అలాంటిది మమ్మల్ని ఎందుకు అంటారు అని చెప్పేసి తనైతే అనడం అయితే జరిగింది. అది మాత్రము నిజమే. చూస్తూనే ఉన్నంత ఆయనకి వాళ్ళ వైఫ్కి ఒంట్లో బాగాలేదని చెప్పి ఆయన లోపలే ఉన్నాడు, బయటికే రాలేదు అసలు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి సిద్ధు అండ్ సోనియా వచ్చారు. సిద్ధు అండ్ సోనియా ఎవరు కప్పు అంటే సానియా సిద్ధు అండ్ సోనియా, మహేష్ అండ్ సాంద్రాకే వచ్చేసి ఫెయిలు అని చెప్పించారు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ వచ్చేసి ఏం తినాలన్నా ఏం చేయాలన్నా ఆ అమ్మాయి వచ్చేసి తనకి డిపెండ్ చేస్తూ ఉంది, అంటే నా మాట విను నా మాట చెయ్యి అని చెప్పి అని అంటా ఉంది. తన ఇష్టం కదా, నిన్న కూడా దగ్గుతూ ఉంటే ఎందుకు దగ్గుతున్నావు, సరైనదిగా చూసుకోవాలి కదా అని చెప్పి అంటా ఉండింది. తన ఇష్టం వచ్చినట్టు తింటాడు కదా, తినేందుకు అలా చెప్పాలి అనేసి వాళ్ళనైతే ఫెయిల్ అని చెప్పనింది. దానికి వచ్చేసి సాండ్రా అయితే బాగా డిఫెండ్ చేసుకునింది. అదేమంటే మా ఇష్టం కదా, అది ఇప్పుడు తనకు ఏదైనా తింటాడు దగ్గు వస్తుంది, హెల్త్ పాడైతే తనకే కదా హెల్త్ పాడేది, ఆ ఒపీనియన్లో చెప్పింది. అప్పుడే ఇంకా అనిల్ గారు కూడా అదే చెప్పినారు. అదంతా వైఫ్ అండ్ హస్బెండ్ మీద కామనే కదా అది. ఇప్పుడు ఆయనకి చన్నీళ్ళు స్నానం చేస్తారు అబ్బాయి, ఇంట్లో తల్లి కూడా అంతే, ఒక బెడ్ ఉంటుంది, చన్నీళ్ళు స్నానం చేస్తుంది, అమ్మ చేయబాక అది నీకు జలుబు చేస్తుంది అంటుంది. అలాంటి మాత్రాన అమ్మ చెప్పు చేతుల్లో మనం ఉన్నట్టు కాదు కదా, అది కూడా ప్రేమే కదా. అదే అనిల్ గారు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎందుకో నచ్చలేదు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ హరీష్ గురించి మళ్ళీ చెప్తాను. హరీష్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఎవరెవరికి వైబ్ ఉంది ఎవరెవరికి వైబ్ లేదు అంటే, ఇంకా హరీష్ వచ్చేసి వైబ్ ఎవరికి ఉందంటే అంజలి పవన్కి అండ్ వాళ్ళ హస్బెండ్ మహేష్కి అయితే మీ ఇద్దరికి వైబ్ ఉంది. ఎందుకు అంటే నేను చూశాను, ఫస్ట్ లాంచ్ డే రోజు వచ్చాను కదా, ఆ రోజు వచ్చేసి మీరు అన్నారు కదా మీ వైఫ్ని వదిలేసి నేను
చాలా దూరం వెళ్ళిపోయాను, అది అరుణాచలం ఏదో పోయాను యానివర్సరీ రోజు అని చెప్పి అన్నారు కదా, అప్పుడు నాకైతే కోపం వచ్చింది. అంటే వైబ్ లేదు అనుకున్నాను. కానీ మీకు ఇప్పుడైతే వైబ్ అయితే ఉంది, మీరు అది ప్రూవ్ చేసుకున్నారు, పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎవరికి లేదు వైబు అని చెప్పేసి అన్న విషయానికి వస్తే సిద్ధు సోనియాకైతే వైబ్ అనేది లేదు. ఎందుకంటే టాస్క్ పరంగా అవ్వచ్చు, వాళ్ళిద్దరికి అసలు కమ్యూనికేషన్ లేదు, వైబ్ లేదు అనేసి చెప్పారు. దానికి వచ్చేసి సిద్ధు సోనియా కూడా బాగానే డిపెండ్ చేసుకున్నారు. అదేంటది మీరు ఎలా అంటారు మాకు వైబ్ లేదనేసి, మాకైతే వైబ్ అయితే ఉంది అని చెప్పేసి, మీరు అసలు బయటకు వస్తే కదా తెలియడానికి, మీరు ఎప్పుడో కానీ మీరు బయటికి రారు, అలాంటప్పుడు మా వైబ్ గురించి మీకు ఎలా తెలుస్తుంది? అయినా కూడా వచ్చేసి టాస్క్ పరంగా చూస్తున్నారు కానీ మేము లోపల మాట్లాడుకున్నప్పుడు మీరేమీ చూడలేదు కదా అని చెప్పేసి సోనియా అయితే బాగానే డిఫెండ్ చేసుకునింది. ఇక వచ్చేసి నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా అయితే వచ్చారు. వాళ్ళంతే, వీళ్ళు అంజలి పవన్ వాళ్ళకే వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళకి ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి వీళ్ళిద్దరు అక్క చెల్లి అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సోనియా అండ్ అంజలి పవన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్సే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకైతే మంచి కప్పులు, బాగా ఎక్కడున్నా సరే మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రేమ అనేది ఉంది అని చెప్పేసరికి అక్కడ అనిల్ గారు ఉండేసి ఒక మాట అన్నారు, లోపల రూమ్లోకి వెళ్ళి తవ్వు పెట్టుకుంటారేమో వాళ్ళిద్దరు అనేసరికి, అదేం ఉండదు, కెమెరాలు ఉంటాయి కదా మీరు చూస్తుంటారు కదా అనేసి సిద్ధు అన్నారు. వాళ్ళు అక్కడ జడ్జిలు ఎక్కడ షో చూస్తున్నారు, వాళ్ళకి ఏ డైలాగ్ ఏం వాడినది కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఇంకా నెక్స్ట్ ఎవరికి వైబ్ లేదు అని చెప్పండి, సిద్ధు సోనియాళ్ళు మహేష్ వాళ్ళకైతే వైబ్ అనేది లేదు. ఎందుకు అంటే ఆమె వచ్చేసి ఎంతసేపు అది అక్కడ ఎందుకు ఉన్నది, ఇది ఎందుకు ఉంది, అది అక్కడ కూర్చో, ఇది అట్ట పెట్టు, ఇది అలా పెట్టు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి సోనియా అయితే అంటుంది. నిన్న కూడా దగ్గు వచ్చినప్పుడు ఎందుకు దగ్గుతూ ఉన్నావు, ఎందుకు నువ్వు టాబ్లెట్ వేసుకోలేదా, ఇట్లా మాట్లాడుతూ ఉండింది అని చెప్పేసి, తన ఇష్టం కదా, తనకి ఏం తాగాలో తెలుసు, ఏం తాగకూడదో తెలుసు, అలాంటప్పుడు తను ఎందుకు అలా చెప్పాలా అనేసి అంటుందన్నమాట. దానికి ఈ అమ్మాయికి కోపం వస్తుంది, ఎవరికి సాండ్రాకి అయితే కోపం వచ్చి, ఇప్పుడు నేను మీకోసం అయితే నేను షోకి రాలేదు, మా ప్రేమ నీకు చూపించుకోవడానికి అయితే నేను షోకి రాలేదు, మామూలుగానే సరే ఇప్పుడు దగ్గు వస్తున్నప్పుడు దగ్గుతున్నారు, ఇప్పుడు కూల్ చల్లటి నీళ్ళు తాగొద్దు ఇదంతా చెప్తాము అంటే ప్రేమ ఉండబట్టే కదా. ఇప్పుడు మనకి అమ్మ ఉందబ్బా, అమ్మ మనకి చన్నీళ్ళు పోసుకున్నా చన్నీళ్ళు తాగినా ఏం చెప్తుంది, ఇప్పుడు ఎందుకు చన్నీళ్ళు తాగేవారు, దీనివల్లే నీకు ఇలా జలుబు వచ్చిందని చెప్పి మందలిస్తారు కదా. ఎందుకు అంటే ఆ తర్వాత బాధపడాల్సింది వాళ్ళే కదా, అది కూడా ప్రేమే కదా. దాన్ని ఎందుకు ఆర్డర్ వేసినట్టు అవుతుంది, ఎందుకు అలా సోనియా ఎందుకు తీసుకునిందో వీళ్ళ మీద ఎందుకు అంత పగో నాకైతే అర్థం కాలేదు. కానీ సోనియా వాళ్ళ మీద అయితే వాళ్ళకి రియల్ కప్పులు కాదు, మాకైతే వైబ్ అయితే లేదు అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. అది అతను కూడా చెప్తున్నాడు అనమాట, ఎవరు మహేష్ కూడా చెప్తున్నాడు, మేము వచ్చేసి ఏమీ లేదు, నిన్న నేను ఇంట్లో లోపల గాలి దాకా బయట వచ్చి పడుకున్నాను నేను, ఆమె వచ్చి చెప్పింది వచ్చి బెడ్ మీద పడుకో అని చెప్పింది, మీరు దాంట్లో ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు కింద పడుకోవడము, బీన్ బ్యాగ్ దగ్గర ఎందుకు పడుకోవడము, లోపలికి వచ్చి బెడ్ మీద పర్ఫెక్ట్గా పడుకోవచ్చు కదా అని చెప్పింది. అంతే కదా అని చెప్పండి, అది కూడా నిజమే కదా. ఇప్పుడు ఇట్లా పడుకోవడం వల్ల ఏమన్నా బ్యాగ్ పెట్టేయచ్చు, బ్యాగ్ పట్టేస్తే దానికే కదా ప్రాబ్లము, అందువల్లే వచ్చి చెప్పింది, అది కూడా ప్రేమే కదా. అనిల్ గారు కూడా ఓకే దానికైతే మేమేం అనట్లేదు, మీరైతే కరెక్టే అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. ఇంకా శివు అండ్ ప్రియాంక హరీష్ వాళ్ళకి వచ్చేసి వైబ్ అనేది లేదు అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఇక మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే సొల్లు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు, మాట అయితే వినాలి కదా, వినకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు అయితే అన్నారు. దానికి వచ్చేసి హరీష్ వచ్చేసి ఏమంటాడంటే, మారడబ్బాయి జీవి అసలు మారడు, అదేంటది, ఇప్పుడు నేను కూరగాయల గురించి దాని గురించి చెప్తాము అని చెప్పి అనుకున్నాము, ఇక్కడ దాని గురించి జరగలేదు, అందుకని సోది అని చెప్పుకొని నేను వెళ్ళిపోయాను, అది నాకు నచ్చింది అయితే ఉంటాను కదా అని చెప్పేసరికి దానికి ఉండేసి ప్రియాంక కూడా అంటుంది, ఆయనతో పాటు ఆవిడ కూడా పోయింది అని చెప్పేసి అనేసరికి, ఇక్కడ ఫేక్ పీపుల్ ఉన్నారు, ఫేక్ పీపుల్తో నేను ఉండలేను, అందుకని నేనైతే వెళ్ళిపోయాను అని చెప్పేసి అయితే ఆవిడ చెప్తుంది. దానికి రాధా గారు ఉన్నారు, అది లేదమ్మా, ఇప్పుడు ఆయనైతే వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ ఉండాలి, ఏంటి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కదా, ఓకేలే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పాలి కదా. అదే శివు కూడా అన్నారు, ఎంతసేపు ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే ఆమె వెనకాల ఆమె ఫాలో అయిపోతుంటుంది, కానీ ఇది తప్పైంది,
జరగకుండా చూసుకుంటాము. అలాంటి మాటలైతే ఆవిడైతే ఏమీ చెప్పడం లేదు అనేసరికి మాస్టర్ ఉండేసి ఏమన్నాడంటే, ఇప్పుడు ఉల్లి పొర ఉంది, నీకు ఫార్మేట్ అర్థం కాలేదు కానీ ఉల్లి పొర ఉంది, అలాగ లోపల మాకైతే ప్రేమ ఉంటుంది, అన్నిటికీ ఆమె అయితే నాకేమీ చెప్పదు, ఏదైనా తప్పు ఉంటే చెప్తుంది కానీ మిగతా విషయాలు ఆవిడైతే నాకేమీ చెప్పదు అని చెప్పేసి వీళ్ళ మీదకే మాట్లాడుతూ ఉన్నాడు. అదేమంటే ఇది ఫిషింగ్ మార్కెట్, ఇది ఫిషింగ్ మార్కెట్ లాగా అందరూ మాట్లాడుతూ ఉండేసరికి ఎవరో ఒక్కరే మాట్లాడమని నేను చెప్పాను అని చెప్పేసి ఇదే మాట మాస్టర్ కూడా చెప్పారనమాట. ఎవరు చెప్పిన మాట, వీళ్ళు శివవాడు చెప్పిన మాట మాస్టర్ కూడా చెప్పాడనమాట. చెప్తే తను ఉండేసి అలాగే అంటున్నాడు. మాస్టర్తో కూడా గొడవ పెట్టుకున్నాడు. నీకు దమ్ముందా, నేను సొల్లు అని చెప్పానా, దమ్ముందా, ఫిష్ మార్కెట్ లాగా మాట్లాడుతుండేసరికి ఇలా వద్దని చెప్పాను అంతే అనేసరికి అనిల్ గారికి కోపం వచ్చింది. ఇప్పుడు మీరు దమ్ముందా, నచ్చకపోతే వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోతావా అని అంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ షోకి వచ్చినప్పుడు ఉండాలి కదా, ఒక ఫార్మేట్ ప్రకారమే పోండి, ఎలాగో రేపు ఎలిమినేషన్ చేస్తాను కదా అన్న ఉద్దేశంతోనే అంటున్నాడు. కానీ హరీష్ మాత్రము మేమే పర్ఫెక్ట్ కప్పులు, ఇంకెవ్వరు పర్ఫెక్ట్ కాదు, మేమే తోపులము, మాదే పర్ఫెక్ట్, మేము పర్ఫెక్ట్ అని చెప్పి మేము చెప్పుకుంటే చాలు, పక్కన వాళ్ళు చెప్పుకోమైనా పర్వాలేదు అని చెప్పేసి ఆమె కూడా వచ్చేసి ఎలా అంటే అవును నేను కరెక్ట్ అంటే కరెక్ట్, తప్పు అంటే తప్పు అని చెప్తుంది. కానీ పలాంది నువ్వు అనేది తప్పు, కరెక్ట్ అయితే ఇది కరెక్టు అని అయితే ఆవిడైతే చెప్పడం లేదు. అదే రాధా గారు కూడా చెప్పారు, మీరు అలా వెళ్ళిపోకుండా మాట్లాడి ఉండాల్సింది అని అన్నారు. ఇంకా అనిల్ గారు కూడా వచ్చేసి మీకు ఒక ఇలా బిహేవ్ చేయడం బాగలేదు, చూడడానికి ఏమో మెచ్యూర్ లాగా అనిపిస్తారు కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మీరంత మెచ్యూర్గా బిహేవ్ చేయట్లేదని చెప్పేసి హరీష్ అయితే బాగా అడిగేశారనిపించింది నాకైతే. అంతసేపు ప్రియాంక వాళ్ళు కూడా ఇలా చెప్పినా కూడా అతనైతే తీసుకోవడం లేదు. ఇంకా ప్రియాంక వాళ్ళు వచ్చేసి ఎవరు ఇంకా పర్ఫెక్ట్ కప్పులు అని చెప్పేసి మాట్లాడతారు. నూకరాజు వాళ్ళు మిమ్మల్ని నూకరాజు వాళ్ళు అయితే మీరు పర్ఫెక్ట్ కప్పులు, బాగా అర్థం చేసుకుంటున్నాడు, చెయ్యి బాగలేనప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా బాగానే చూసుకునింది, వాళ్ళిద్దరు మంచిగానే ఉంటున్నారు, పర్ఫెక్ట్ కప్పులు అని చెప్పేసి వాళ్ళకైతే పర్ఫెక్ట్ కప్పులు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి 4 వచ్చేసి బిట్రు అండ్ సంజ వాళ్ళు వచ్చేసి ప్రియాంక వాళ్ళకు వచ్చేసి అన్ఫిట్ అంటే ఫెయిల్ అని చెప్పేస్తారు. ఎందుకు అనే విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్పడం ఏంటంటే నిన్న జరిగిన టాస్క్లో వచ్చేసి అతను అయిపోతున్నాడు, ఎవరు శివు ఇప్పుడు పాజిటివ్ తీసుకుంటున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదా, నెగిటివ్ తీసుకోవటం లేదు, ఎంతసేపు మేము వెళ్ళిపోతాము ఇక్కడి నుంచి అని చెప్పి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అనేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇది మాత్రం కరెక్టే, ఇతను ఓవర్ అయిపోయారు. ఒక సంతోషం వచ్చినా పట్టుకోలేము, ఒక దుఃఖం వచ్చినా పట్టుకోలేము ఎవరిని, శివుని. ఆ విధంగానే అతను బిహేవ్ చేస్తున్నాడులే అన్నమాట చెప్పేసరికి వాళ్ళు ఉండేసి ఓకే కరెక్ట్ అని చెప్పేసి దాన్ని అయితే తీసుకున్నారు. ఇంకా ఎవరు పర్ఫెక్ట్ కప్పులు కాదు అంటే బిట్టు అండ్ సంజ పర్ఫెక్ట్ కప్పులు కాదు అని వీళ్ళని వేశారు. పర్ఫెక్ట్ కప్పులు ఎవరు అనేసరికి కళ్యాణ్ వాసంతిని వేశారు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి నిరూపించుకోమని చెప్పాను, ఇవి నిన్న కూడా వచ్చేసి ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్లో కూడా వచ్చేసి చాలా బాగా డాన్స్ చేయడం కానీ తన వైఫ్ని ప్రేమగా చూసుకోవడం కానీ చాలా బాగా చేశారు, మా దృష్టిలో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పన్నారు. సేమ్ నటరాజ మాస్టర్ కూడా, ఇంకా నటరాజ మాస్టర్కి వాళ్ళకి ఫెయిర్ ఎవరు వేశారంటే సేమ్ అతను చెప్పారు కదా, శివ్ వాళ్ళు చెప్పారు కదా, అదే పాయింట్లు చెప్పారు, సేమ్ అదే చెప్పారు, పర్ఫెక్ట్ కప్పులు కాదు అని చెప్పన్నారు. ఇంకా పర్ఫెక్ట్ కప్పులు ఎవరు అంటే ఫెయిల్ అని షో వాళ్ళు అనిపిస్తుంది, నటరాజ్ బాబు ఫెయిల్ అని అన్నారు, నాకు చేయలేదు అనేసి పాస్ వచ్చి జాను బానుని పర్ఫెక్ట్ కప్పులు అనేది వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. జాను బాను వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఈ హరీష్ అయితే ఇదే గోల, ఇదే వాళ్ళు కొంచెం సేపు చాలా బాగా తిట్టుకున్నారు. ఇందాక చెప్పాను కదా అదే ప్రాసెస్, మళ్ళీ నేను అది చెప్పి మళ్ళీ ఇది చెప్పి సోదిలాగా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకుంటూ వస్తాను నేను. బాను జానుగా చెప్పారు. ఇంకా కళ్యాణ్ ఫెయిల్ ఎవరు అంటే హరిత హరీష్ వాళ్ళు. కళ్యాణ్ వచ్చేసి ఫెయిల్, హరిత లంచ్కి బ్రేక్ఫాస్ట్కి హరిత వాళ్ళు ఫెయిల్ అని చెప్పనన్నారు. ఇక పాస్ ఎవరు అంటే రేపు తొండి కనపడతాను, ఇక పాస్ ఎవరంటే జాను బాను వాళ్ళే పాసు అని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు వచ్చేసి
కళ్యాణ్ వాళ్ళు వచ్చారు కదా, కళ్యాణ్ వాళ్ళు ఫెయిలు అని చెప్పి ఎవరిని చెప్పారంటే హరీష్ వాళ్ళు చెప్పారు. మీ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి, లంచ్కి తప్ప మీరైతే అస్సలు కనిపించడం లేదు అని చెప్పేసి అయితే చెప్తే, రేపు వచ్చి నీకు వచ్చి కనిపిస్తా నేను అని చెప్పి అహంకారం నువ్వు చూడు హరీష్కి. రేపు వచ్చి నీకు వచ్చి నేను కనిపిస్తాను నీకు రేపు వచ్చానంటే, నాకు కనపడలేదు సార్, మీరు ఇది షో కాబట్టి షోలో కనపడాలని చెప్పేసరికి ఇంకా అనిల్ గారు కూడా వచ్చారు, వచ్చి కనిపించాలి మీరు, ఒక షోకి వచ్చినప్పుడు కొన్ని ఒప్పుకొని వచ్చినప్పుడు మాత్రం అయితే కనిపించాలా అని అయితే చెప్పాడు. ఇంకా పాస్ అయితే వీళ్ళు చెప్పి సంజయ్ బిట్రుని వాళ్ళు పాస్ చెప్పారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా, అందుకని వీళ్ళకి ఇచ్చేసుకున్నారనమాట. ఇక భాను వచ్చారు. నూకరాజు వాళ్ళు వచ్చేసి హ్యాండ్ బాగలేకపోయినా సరే ఆ అమ్మాయి చాలా ప్రేమగా చూసుకుంటుంది, వాళ్ళైతే పాస్ అని చెప్పనన్నారు. ఇక ఫెయిల్ వచ్చేసి ఎవరికి ఇచ్చినారు, మహేష్ పాస్ అని అంటే చెప్తా. బాను ఇంకా పోతే మహేష్ కదా, రేపు మేట్ పరీక్షేదర్ మహేష్ శాండ్రా రూల్స్ పెడుతుంది. మహేష్ శాండ్రా వాళ్ళే, ఆ అమ్మాయి రూల్స్ పెడతా ఉంటుంది తనకి అని చెప్పేసి వాళ్ళైతే ఫెయిల్ అని చెప్పించారు. అంటే ఈ షో ఎందుకు అందరు చెప్పిన మాట ఒక్కొక్కరిగా వచ్చింది కదా, అందుకే అక్కడక్కడ కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా మహేష్ వచ్చేసి పాస్ కళ్యాణ్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ వీక్లో నేను ఫెయిల్ అని చెప్పి ఫేక్ అని చెప్పాను, ఇప్పుడైతే నేను ఒప్పుకుంటున్నాను, వీళ్ళైతే మంచి ప్రేమగానే ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు హగ్ కూడా చేసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరికి కొంచెం పడ్డంలా, నన్ను ఎందుకు రా అన్నారు అనేసి ఆ విషయం మీద వాళ్ళకి పడ్డం లేదు. వాళ్ళైతే కొంచెం హగ్ కూడా చేసుకున్నారు మహేష్ వాళ్ళు వచ్చేసి సోనియా సిద్ధుని, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు కదా, అందుకని సోనియా సిద్ధు వాళ్ళని వచ్చేసి వాళ్ళకు వచ్చేసి అంత అండర్స్టాండింగ్ లేదు, ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళైతే అన్నారనమాట. ఇంకా వచ్చేసి ఫెయిల్ జాను రైస్ కప్పులు తీసుకున్నాం ప్లీజ్ నూకరాజు ఫెయిల్ అని పెట్టు. ఇంకా అంతే, ఆల్మోస్ట్ అందరిది ఫెయిల్ పాస్ అని చెప్పించారు. ఎక్కువగా పాస్ ఎవరు అంటే నూకరాజు వాళ్ళకి మంచిగా అండర్స్టాండింగ్ ఉంది అని వచ్చింది. ఎక్కువగా ఎవరికి లేదు అని చెప్పొచ్చిందంటే హరీష్కి అయితే ఎక్కువ లేదు అని చెప్పొచ్చింది. ఇదే రేపు ఎలిమినేషన్కి కారణం. అందుకే అంటారు ఇది మన ఓటింగ్కి సంబంధించింది కాదు, ఇంట్లో వాళ్ళ ఓటింగ్ కాబట్టి ఆ హౌస్లో అందరితో శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో మంచిగా ఉండుంటే ఇంత తిప్పలు వచ్చేది కాదు కదా, అందరితో మంచిగా ఉండుంటే పోయిండేది అని నా అభిప్రాయం. ఇదే నా రివ్యూ, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టు కొంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.